బాదుషాలు స్వీట్ షాప్ లాగా జ్యూసీగా టేస్టీగా ఇంట్లోనే హెల్దీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ఇలా టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే చాలా టేస్టీగా వస్తాయి. స్వీట్ షాప్ కన్నా కానీ ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటాయి చేసుకుంటే. ఫస్ట్ ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను మిక్సింగ్ బౌల్లోకి. 250 గ్రామ్స్ దాకా ఉంటుంది పిండి, మైదా పిండి. తర్వాత బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. 1/4 టేబుల్ స్పూన్ నుండి 1/2 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవచ్చు. బేకింగ్ సోడా 1/4 టేబుల్ స్పూన్. ఇదంతా కలిసేట్టుగా కలుపుకోవాలి మొత్తం పిండిని. తర్వాత నెయ్యి వేసుకోవాలి ఇందులోకి. నెయ్యి ఎంత క్వాంటిటీ అనేది తెలియనప్పుడు పిండిలో వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది కొంచెం క్రంబుల్గా అయ్యి ముద్ద కడితే ముద్ద కావాలి పిండి. అలా ముద్ద అయ్యేంత వరకు నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి పిండిలో. ఈ విధంగా ఉండాలి టెక్స్చర్. చూడండి, ఈ విధంగా ముద్ద కడితే ముద్ద కావాలి పిండి. ముద్ద అయ్యేదాకా చెక్ చేసుకుంటూ నెయ్యి వేసుకోవాలి కొద్ది కొద్దిగా. తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. బేకింగ్ పౌడర్ వేయడం వల్ల పెరుగు అవసరం లేదు. బేకింగ్ పౌడర్ ప్లేస్లో పెరుగు వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి మంచిగా నానుతుంది. తర్వాత ఒక కప్పు షుగర్ తీసుకోవాలి. ఏ కప్పుతోటైతే పిండి కొలుచుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకొని 1/2 కప్పు నీళ్ళు వేసుకొని చక్కెర కరిగించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా కలుపుతూ ఈ విధంగా కరిగాక ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. షుగర్ సిరప్ అనేది కొంచెం స్టిక్కీగా ఉండాలి. తీగ పాకం లాంటివి ఏం అవసరం లేదు దీనికి. ఈ విధంగా చూడండి, గంట తోటి ఇలా పోస్తే షుగర్ సిరప్ అనేది కొంచెం బంకగా అనిపిస్తుంది మనకి. ఇక్కడ చూడండి, ముట్టుకొని చూపిస్తున్నాను నేను. ఈ విధంగా బంకగా ఉండాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ షుగర్ సిరప్ అనేది చల్లారాలి. చూడండి, పిండిలో ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ ఏ విధంగా ఫామ్ అయ్యాయో. పిండి నీట్ చేయకుండా ఇలా బాల్స్ వేసుకుంటూ అయిపోతుంది. ఈ విధంగా కొద్దిగా పిండి తీసుకుంటూ నార్మల్గా ప్రెస్ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. జామున్స్కి ప్రెస్ చేసినట్టు చేయొద్దు. ఇలా నార్మల్గా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ పెట్టడం వల్ల పిండి అనేది లోపల మంచిగా ఉడుకుతుంది. ఈ విధంగా వేలు తిప్పుతూ హోల్ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల కొంచెం లేయర్ లాగా మంచిగా ఫామ్ అవుతాయి బాదుషా మీద. ఇలా వేలు తిప్పుతూ హోల్ పెట్టడం వల్ల. ఈ విధంగా అన్నీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా వేలు తిప్పుతూ హోల్ చేసుకోవాలి రెండు సైడ్ల. ఈ విధంగా అన్నీ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ ఉండొద్దు. చూడండి, ఇలా వేలు పెట్టే అంత హీట్ మాత్రమే, అంటే వామ్గా ఉండాలి. ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి ఖచ్చితంగా. హై ఫ్లేమ్ పెట్టొద్దు. ఈ
ఇలా వేసాక ఒక 4 నుండి 5 నిమిషాలలో ఈ బాదుషాలు అనేవి నూనె పైకి తేలుతుంది. ఈ విధంగా మెల్లిమెల్లిగా తేలుతాయి బాదుషాలు. స్టవ్ అనేది చిన్నగానే పెట్టుకోవాలి. చిన్న పెట్టుకొనే మొత్తం కాల్చుకోవాలి. ఈ విధంగా స్పూన్ తోటి ఒక్కొక్కటి ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. జల్లిగంట అనేది పెట్టొద్దు. తర్వాత కాలిపోయింది మంచిగా, బాదుషాలు మంచిగా కాలాయి. నూనె నుండి తీసేసి చక్కెర పాకం అనేది కొంచెం లైట్గా వేడిగా ఉండాలి, వామ్గా ఉండాలి. ఎక్కువగా వేడి ఉండద్దు చక్కెర పాకం అనేది. ఇలా 2-3 నిమిషాలు ఉంచేసి తీసేయాలి, లేకపోతే మెత్తగా పడిపోతాయి ఎక్కువసేపు ఉంచితే పాకంలో. ఈ విధంగా 2-3 నిమిషాలు ఉంచాక పాకం నుండి తీసేసేయాలి ఈ బాదుషాలు అనేటివి. తొందరగానే సిరప్ అనేది ఎగ్గుతుంది. తర్వాత సెకండ్ టైం కాల్చుకున్నప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ అనేది హీట్ ఉంటుంది మనకి, కాబట్టి మొత్తం స్టవ్ మొత్తం ఆఫ్ చేసేసుకొని ఈ విధంగా వేసుకోవాలి బాదుషాలు అన్నిటిని. ఈ విధంగా నూనెలో పైకి తేలాక స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ మంట చిన్నగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. మంట అనేది చిన్నగానే ఉండాలి బాదుషాలు కాల్చే అంతసేపు. సెకండ్ టైం వేసుకున్నప్పుడు బాదుషాలు స్టవ్ మొత్తం ఆఫ్ చేసేసి వేసుకోవాలి ఆయిల్లో. ఈ విధంగా కాలాక నూనె తీసేసి సేమ్ ఇదే విధంగా వేడివేడి బాదుషాలు, చక్కెర పాకం అనేది కొంచెం వేడిగా ఉండాలి, లైట్గా వేడి, వామ్ గోరువెచ్చగా ఉండాలి. ఒకవేళ పూర్తిగా చల్లారిపోతే కొంచెం వేడి చేసుకోవాలి చక్కెర పాకం. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బాదుషాలు, వేడివేడి బాదుషాలు ఈ పాకంలో వేసుకొని 2-3 నిమిషాల నుంచి తీసేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఇంట్లోనే హెల్దీగా బాదుషాలు జ్యూసీగా మంచిగా ఫ్లేకీగా తయారైపోయాయి. స్వీట్ షాప్ టేస్ట్ కూడా దీని ముందు పనికిరాదు మనం ఇంట్లో చేసుకుంటే.